మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే, పైథాన్‌లో మనం రోడ్ మ్యాప్ అనేది ఒకసారి చూద్దాం. అంటే మన యొక్క రోడ్ మ్యాప్ మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎలా మనం పైథాన్‌లో మనం డీల్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు సెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బోలెడంతమంది ఏం చేస్తారంటే, ఒక డొమైన్‌ని ఎంచుకొని దాంట్లోనే ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ కెరీర్‌గా ఏం చేస్తారంటే కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడమే చేస్తారు. ఏ డొమైన్స్ అంటే పైథాన్ అనే డొమైన్, జావా అనే డొమైన్, సి++ అనే డొమైన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వన్స్ ఒకసారి ఆ డొమైన్‌లోకి కనుక వెళ్ళామంటే ఎంటైర్‌గా లైఫ్ సైకిల్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే దాంతోనే ట్రావెల్ అవుతా ఉంటాం. అలానే మనం కూడా ఏం చేస్తామంటే పైథాన్ అనే ఒక కోర్సుని నేర్చుకుంటున్నాం కదా! అంటే పైథాన్ అనే ఒక కోర్సుని గనుక మనం ఇండస్ట్రీ పర్పస్‌లో మనం నేర్చుకుంటా ఉంటే, మనకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజెస్ కనుక రావాలి అంటే, ఏమేమి డొమైన్స్ ఉంటాయి ఈ పైథాన్‌తో? ఆటిల్లో ఏ డొమైన్స్ నేర్చుకుంటే మనకి ఎక్కువగా గ్రోత్ ఉంటది, అనే దాన్ని బట్టి మనకేమవుతుందంటే, ఒక 10 ఇయర్స్ నుండి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గాయ్ కూడా నేర్చుకునే మోర్ స్కిల్ సెట్ ఇదేననమాట. అంటే వాళ్ళు నేర్చుకుంటున్నది, మనం నేర్చుకున్నది అన్నీ కూడా ఒకే వేలో ఉన్నాయా లేదని చూస్తుంది. అందుకని ఒక పైథాన్‌లో గనక మనం ఒక రకమైన ఒక ఒక బేసిక్ లెవెల్ అంటే మన ఎక్స్‌పీరియన్స్ అనేది జస్ట్ పాస్డ్ ఔట్ అయ్యి, ఒక 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ గనక ఉందనుకో, ఆ టైప్‌లో గనక మనం ఇండస్ట్రీలో గనక అప్రోచ్ అవ్వాలి అనుకో, ఇండస్ట్రీలో గనక మనం అంటే మనకి ఏమేమి కావాలి అంటే, ఇక్కడ గనక మీరు గనక స్క్రీన్ మీద చూసారనుకో బేసిక్స్ అని అంటున్నారు చూడండి. అంటే మీరందరూ కూడా బోలెడన్ని ఇన్‌స్టిట్యూట్‌లో చేస్తారు చూడండి. వాళ్ళందరూ మీకేం చెప్తారంటే పైథాన్‌లో బేసిక్స్ అనేది మాత్రమే నేర్పుతారన్నమాట. ఆ బేసిక్స్‌లో మీకేం నేర్పుతారంటే, బేసిక్ సింటాక్స్ అంటే ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు దాని యొక్క సింటాక్స్ ఏంటిది అనేది నేర్పిస్తారనమాట. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే వేరియబుల్స్ అంటే ఏంటిది, డేటా టైప్స్ అంటే ఏంటిది, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి, టైప్ కాస్టింగ్ అంటే టైప్ కన్వర్షన్స్ అనేసేసి, అలానే ఫంక్షన్స్ అనేసి, లిస్టు, టపుల్, సెట్, డిక్షనరీస్ అని మనం నేర్చుకున్నాం చూడు. ఈ టూల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక బేసిక్ పైథాన్ లవర్, ఒక బేసిక్ పైథాన్ డెవలపర్గా మాత్రమే ట్రీట్ చేస్తారనమాట. అంటే ఈ టూల్స్ ఎవరైతే మ్యాండేటరీ అంటే బేసిక్స్ రావడం అనేది పక్కా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక మనం 10th క్లాస్ చదువుతున్నాం అనుకో ఏబిసిడీలు లేకుండా మనం 10th క్లాస్ చదవగలమా? లేదు కదా! అలానే మనం ఒక పైథాన్ డెవలపర్గా మారాలి అంటే మనకి బేసిక్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ బేసిక్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళు ఈ టూల్స్ బేసిక్‌లో మీరు ఏదైతే విన్నారో వీటిలో ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళని ఏమంటారంటే ఒక బేసిక్ పైథాన్ డెవలపర్‌గా మాత్రమే ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ట్రీట్ చేయడం అనేది చేస్తారనమాట. అదే మనకు గనక కొంచెం ఓవర్‌గా స్కిల్స్ అంటే మనకి ఇంకొంచెం ఎక్కువ గనక స్కిల్ సెట్ గనక ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. అడ్వాన్స్‌డ్ పైథాన్ అంటాం. అంటే దాంట్లో ఏందంటే లిస్ట్ అని మనం కాన్సెప్ట్స్ గురించి విన్నాం కదా! ఆ లిస్ట్స్‌ని ఏం చేయాలంటే కంప్రహెన్షన్స్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? అంటే మనం ఆల్రెడీ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా! ఆ లిస్ట్ అనే కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ కూడా ఏం చేస్తారంటే ఇంకా ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అనే కాంప్రహెన్షన్స్ అనేవి నేర్చుకుంటారనమాట. అలానే ఇంకా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బాగా అయితే ఏం నేర్పిస్తారంటే మిగతా టూల్స్ అన్నీ కూడా ఎవరు నేర్చుకోరనమాట. జనరేషన్స్ అని, ఎక్స్‌ప్రెషన్స్ అనేసేసి, డెకరేటర్స్ అనేసేసి ఇవన్నీ కూడా ఎవరు నేర్చుకోరనమాట. లాంబ్డాస్ అని ఒకటి ఉంటదనమాట. అంటే లిస్టు, లాంబ్డాస్ అనేవి ఎవరికైతే వస్తాయో వాళ్ళని మాత్రం ఏమంటారంటే అడ్వాన్స్‌డ్ పైథాన్ డెవలపర్‌గా తీసుకుంటారనమాట. ఓకే. అంటే అడ్వాన్స్‌డ్ పైథాన్‌లో మనం నేర్చుకోవాలంటే లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తే చాలనమాట. ఆటోమేటిక్‌గా ఏం చేస్తారంటే మీరందరూ కూడా అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అన్నీ మనకు రావాలంటే అన్నీ ఓవర్‌నైట్ టైమ్‌లో ఎవ్వరు నేర్చుకోరనమాట. ఎందుకు నేర్చుకోరంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏం చేస్తారంటే అన్ని టూల్స్ వాడరనమాట. కొన్ని టూల్స్‌ని మాత్రమే వాడతారనమాట. అంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్‌లో రెగ్యులర్‌గా ఏ టూల్స్ అయితే వర్క్ చేస్తారో ఆటిని మాత్రమే నేర్చుకుంటారనమాట. అంటే మా ఆర్గనైజేషన్‌లో వచ్చేసరికి అందరూ కూడా డిక్షనరీస్‌నే యూజ్ చేస్తారనమాట. అంటే మాకు కావాల్సింది డిక్షనరీస్ అనేది వస్తే చాలనమాట. లిస్ట్, టపుల్, సెట్ అనేవి మాకు అవసరం లేదనమాట. అందుకని ఒక్కొక్క ఆర్గనైజేషన్‌లో ఏం చేస్తారంటే ఒక డేటా స్ట్రక్చర్‌గా పలానిది కావాలనుకుంటారు. ఫలాని దాన్ని మాత్రమే ఏం చేస్తారంటే నేర్చుకోవడం అనేది చేస్తా ఉంటారనమాట. అందుకోసం మనం కూడా ఏం చేయాలంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనకి పైథాన్ డెవలపర్‌గా ఏమేమి నేర్చుకోవాలంటే బేసిక్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇక్కడ గనక స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి.
మన పైథాన్ డెవలపర్గా మనకి బోల్డ్ అని డొమైన్స్ ఉంటాయి అనమాట. వాటిలో అడ్వాన్స్డ్ పైథాన్ అనేసి డిఎస్ఏ అని ఒకటి, అలానే ఊప్ అని ఒకటి, అలానే డేటా సైంటిస్టులు అని ఒక డొమైన్, అలానే ప్యాకేజ్ మేనేజర్స్ అని ఒక డొమైన్, అలానే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అని ఒకటి, అలానే టెస్టింగ్ అనేసి, ఆటోమేషన్ అనేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక పైథాన్ డెవలపర్గా కనుక మనం సెటిల్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఏవైనా డొమైన్స్లో కనీసం వన్ ఆర్ మోర్ టూల్ కనుక మీరు కనుక నేర్చుకొని కనుక మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఏం చేస్తారంటే మార్కెట్లో మీ రెజ్యూమ్ బిల్డ్ చేయడం కూడా చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. అలానే మీకు ఏమవుతుందంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజెస్ అనేది ఇవ్వడం అనేది చేస్తారన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు దాంట్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇండస్ట్రీకి తగ్గట్టు ఉన్నాయా లేదా అనేది మాత్రం మనం చూసుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ బోల్డెడ్ డొమైన్స్ ఉన్నాయి కదా, హైయెస్ట్ ప్యాకేజెస్ కనుక నేర్చుకోవాలి అంటే హైయెస్ట్ ప్యాకేజెస్ కనుక రావాలి అంటే మనం ఒక బేసిక్ పైథాన్తో పాటు ఇంకా మనం ఏం చేయాలంటే 2-3 టూల్స్ కనుక నేర్చుకొని కనుక ఉన్నామనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే హైయెస్ట్ అమౌంట్స్లో మనం ఏం చేస్తారంటే తీసుకోవడం అనేది చేస్తారు. అందరు కూడా ఏం చేస్తారంటే బేసిక్ పైథాన్ అనేది నేర్చుకొని ఊప్స్ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు అనమాట. ఆ ఊప్స్ నేర్చుకొని డేటా సైన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ డేటా సైన్స్లో వచ్చేతలకి ఏం చేస్తారంటే పాండా నంఫైస్ అని ఒకటి ఉంటుంది అనమాట. నంఫైస్ అని పాండాస్ అని పిలుస్తారు. ఈ టూల్స్ నేర్చుకుంటారు అనమాట. ఆఫ్టర్ దట్ ఇంకా బాగా వాడికి గ్రోత్ రావాలంటే ఏం చేస్తారంటే వెబ్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే జాంగో అంటారు. ఈ జాంగో అనే వాటిని నేర్చుకోవడం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పైథాన్ డెవలపర్గా బిల్డ్ అయిపోతారు. అంటే మనం ఒక పైథాన్లో మనం నేర్చుకోవాలి ఏంటిదంటే కంప్యూటర్లో మనకి ఎన్ని ఉన్నాయంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి, ఇన్ని రకాల టూల్స్ నేర్చుకోవాలి. ఇన్ని రకాల టూల్స్ నేర్చుకుంటే మాత్రం మనం ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ పైథాన్ డెవలపర్గా మారిపోతారనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టెస్ట్ చేయడము ఇట్లా బోల్డ్ డొమైన్స్ ఉంటారనమాట. అంటే టెస్టింగ్ కోసం ఒకళ్ళు అనేసి, అలానే కోడ్ రాయడానికి ఒకళ్ళు అనేసేసి, డేటా సైన్స్ డేటాని వెతకడానికి ఒకళ్ళు అనేసి ఇట్లా బోల్డ్ రకాల డొమైన్స్ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే పైథాన్ నేర్చుకునేటప్పుడు బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఆ బేసిక్ ఫౌండేషన్లో ఉన్న ప్రతి టూల్ కనుక మీకు కనుక బాగా వచ్చింది అనుకోండి, ఇంటర్వ్యూలో మీరు ఈజీగా పర్ఫామ్ చేయగలరు అనమాట. అలాగే మీకు కొంచెం హైయెస్ట్ ప్యాకేజెస్ కనుక రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఏ టూల్లో అయినా సరే ఒక్కొక్క టూల్ని కనుక మనం నేర్చుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే హైయెస్ట్ ప్యాకేజెస్ని మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అదే మా ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారంటే వేరే కంపెనీస్లో ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారనమాట. దాంట్లోనే ఇన్హెరిటెన్స్ అనే ఒక రూల్ ఉంటుంది అనమాట. ఆ రూల్ని రెగ్యులర్గా అప్లై చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. అలానే డేటా సైంటిస్ట్లో కనుక వెళ్ళారనుకోండి, దాంట్లో వచ్చేతలకి ఏం చేస్తారంటే మీరు నంఫైస్ కానీ పాండాస్ అనేది ఏదో ఒక టూల్ అనేది నేర్చుకోవాలన్నమాట. నంఫైస్ అంటే ఏం లేదు, ఆర్ఐస్ అంటారు కదా, ఆర్ఐస్ అనే కాన్సెప్ట్స్ని ఏమంటారంటే ఈ నంఫైస్ పాండాస్ అనే దాంట్లో నేర్పుతారనమాట. అలానే మనం ఏం చేస్తారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనే దాంట్లోకి వచ్చేసేసి ఏం చేస్తారంటే జాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ గురించి నేర్చుకుంటారు అనమాట. కింద మీకు చూపిస్తున్న ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మనకు సంబంధించిన డొమైన్స్ కాదు అనమాట, అది వేరే డొమైన్స్కి సంబంధించింది. ఈ రోడ్ మ్యాప్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఏం చేస్తామంటే దీనిలో ఉన్న ఇండస్ట్రీ బ్లూ ప్రింట్కి తగ్గట్టు మనం ఏం చేస్తున్నామంటే మనం నేర్చుకునే టూల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దాంట్లోనే మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్స్లోనే ఆల్రెడీ ఏం చేస్తామంటే ఇంకా మనం పైథాన్లో ఏమైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వాన్స్డ్గా ఉన్న టూల్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో ఆ టూల్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే వన్ బై వన్ నేర్చుకుంటా మనం ఏం చేస్తున్నాం అంటే అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటా వెళ్ళడం అనేది చేస్తాం. దాంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్ కింద ఉన్న డేటా సైన్స్ అని ఉంది చూడండి, ఆ డేటా సైన్స్లో ఉన్న నంఫై అనే టూల్ గురించి మీకు ఏం చేస్తారంటే నేర్పడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వెబ్ ఫ్రేమ్వర్క్స్లో జాంగో అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ జాంగో అనే టూల్ని లూప్స్ని కూడా నేర్చుకోవడం ద్వారా మీకు ఏం చేయొచ్చు అంటే హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా ఎవరైతే నేర్చేసుకున్నారో వాళ్ళందరికీ ఏం చేద్దామంటే ఒక రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేసేసుకొని మనం ముందర పెట్టుకుందాం. తర్వాత మనం ఏవైతే టూల్స్ నేర్చుకుంటూ ఉంటారో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ ఏం చేద్దామంటే అడాప్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే డన్. టుమారో నుండి మనం ఏం చేద్దామంటే నంఫై అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కొన్ని నంఫైస్ అనేది నేర్చుకోవాలంటే మనకు కొన్ని బేసిక్గా మనం ఏం చేయాలంటే కొన్ని టాస్క్లు అనేవి చేయాలి. ఆ టాస్క్ల గురించి ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసేసుకొని టుమారో నుండి మనం ఏం చేద్దామంటే నంఫై అనే కాన్సెప్ట్ గురించి మనం
నీట్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, అలానే వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ టికెట్ ఆల్సో? Given a number n, write a program to print the n terms in the given series, each on a new line. కింద టూ కింద ఇచ్చిన సిరీస్ ని అబ్జర్వ్ చేస్తే మనకి టూ 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 3 2s 4 2s అని n టర్మ్స్ వరకు ఇచ్చాడు సార్. మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది ఎన్ని డిజిట్స్ ఎన్ని లెంత్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ న్యూ లైన్ లో ప్రింట్ చేయాలి. గివెన్ ఏ నెంబర్ అంటే మనం ఒకసారి చూస్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 6 అని తీసుకున్నప్పుడు n ని 1 నుంచి 6 టైమ్స్ మనం ప్రింట్ చేయాలి. ఫస్ట్ లైన్ లో సింగిల్ 6, సెకండ్ లైన్ లో యా నేను ఒకసారి ఏం చేస్తానంటే ఈ టికెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం రేపటి నుండి నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే దీనికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఈ టికెట్లు కనుక మనం చేయడం కనుక ఇస్తే మాత్రం మనం ఏం చేయగలమంటే ఫర్దర్గా సెషన్స్కి వెళ్ళగలం అనమాట. ఓకేనా? ఓకే, నాకేం చేశారంటే గివెన్ ఏ నెంబర్ అంటే నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి టు ప్రింట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్. కింద మీకు ఒక సిరీస్ ఇచ్చారు చూడండి, ఆ సిరీస్ ఏం చెప్పింది అనేది ఫస్ట్ చూద్దాం మనం. నాకు ఇక్కడ ఏముందంటే ఒక సిరీస్ ఉందన్నమాట. ఏమనుంది? నాకు ఒక సిరీస్ ఉంది. ఏమని ఉంది చూడండి ఒకసారి. ఏమనుంది? 2 అని ఉంది. తర్వాత ఏముంది? 2 2. తర్వాత 2 2 2 3 సార్లు. తర్వాత అలా మనకేముంది? అండ్ సో ఆన్. ఇలా మనం 2 అనే నెంబర్తో మనం ఏం చేయాలంటే మనం ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో అలా ఇట్లా ఇట్లా మనకేం కావాలంటే ఈ సిరీస్లో నాకేం కావాలంటే నేను తీసుకున్న క్వశ్చన్ అంతా కూడా ఏం కావాలంటే ఇదే సిరీస్లో నాకేం కావాలంటే రిపీట్ అవ్వాలంట. అంటే ఏమని చెప్పారంటే క్వశ్చన్లో నాకేం చెప్పారంటే గివెన్ ఒక నెంబర్ అనేది ఇస్తారంట. సపోజ్ దట్ 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకున్నానుకో నాకు అప్పుడు ఏం కావాలంటే నాకు కావాల్సిన కోడ్ అనేది ఈ సిరీస్లో ప్రింట్ అవ్వాలంట. ఎలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ దీన్ని 1 అనేసి, దీన్ని 2 అనేసేసి, దీన్ని 3 అనుకున్నాం. అంటే మనం తీసుకున్న నెంబర్ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్కి తగ్గట్టు మనం ఏం చేయాలంటే ఈ సిరీస్లో ఉన్న సీక్వెన్స్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. నెంబర్ 3 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ నాకేం కావాలి? 2 అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి? 2 2 అనే క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి? 2 2 2 అంటే 3 2లు ఉండేటట్లు నాకేం కావాలంటే ప్రింట్ అయిపోవాలి. అంటే మనం ఏం చేయాలి అంటే నాకు ఒక టికెట్ ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారంటే నువ్వు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా కింద నీకు ఒక సిరీస్ అనేది ఫామ్ చేసి ఉంది కదా, ఆ సిరీస్ అనేది 2 2 2 2 2 2 అంటే నువ్వు తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్కి తగ్గట్లు నువ్వేం చేయాలంటే అన్ని న్యూ లైన్స్లో నువ్వేం కావాలంటే ఈ సిరీస్లో ఉన్న ప్యాటర్న్కి తగ్గట్లు నువ్వేం చేయాలంటే కోడ్ని ప్రింట్ చెయ్యాలి. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు పైథాన్లో అనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. సపోజ్ దట్ వాడే ఆ టికెట్లో మెన్షన్ చేశాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ దట్ నేను ఒక నెంబర్ అనేది 3 అని తీసుకున్నాను. 3 అని తీసుకున్నాను అప్పుడు నాకేం కావాలంటే ఫస్ట్ రోలో మనకి ఏముండాలి అంటే 2 అనే సిరీస్లో ఎన్ని ఉండాలంటే ఒకటి మాత్రమే ఉండాలి. రెండో రోలో ఎన్ని ఉండాలంటే 2 2 అని 2 2 2లు ఉండాలి. మూడో రోలో ఎన్ని కావాలంటే 2 2 2 అంటే మనం నంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ నంబర్కి తగ్గట్లు మనకి ఏం కావాలంటే అన్ని రోస్ అనేవి ఏర్పడాలి. మనం తీసుకున్న నంబర్స్ కూడా ఏం కావాలంటే ఒకటో సిరీస్ నుండి ఏం కావాలంటే రెండో సిరీస్, మూడో సిరీస్, నాలుగో సిరీస్, ఐదో సిరీస్ అనేది ఆ సిరీస్కి తగ్గట్లు ఏం కావాలంటే టూస్ అనేవి ఏం కావాలి అంటే టూస్ అనేవి ఇంక్రీజ్ అవుతా నాకేం కావాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఒక కోడ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద టికెట్ అనమాట. ఓకే, దానికోసం నేనేం చేశానంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంతని తీసుకున్నాను? 6 అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను 6 అని తీసుకున్నానుకో అప్పుడు నాకు ఎన్ని కావాలంటే ఎన్ని రోస్ అనేవి కావాలంటే నాకు 6 రోస్ అనేవి కావాలన్నమాట. 6 రోస్లు నాకేం కావాలంటే మనం ఇందాక తీసుకున్న సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ని నేనేం చేయాలంటే 6 రోస్లో నేను ప్రింట్ చేయాలన్నమాట. రో అంటే మీ అందరికీ తెలుసు కదా,
1 2 3 అంటే నిలువుగా ఉన్నట్టు రోస్ అంటారు అనేసి. ఓకే. అంటే మనం నంబర్ ఎంతైతే తీసుకున్నామో అన్ని టర్మ్స్ అనేది నాకేం కావాలంటే ప్రింట్ అయిపోవాలన్నమాట. అన్ని టర్మ్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. అట్లా ప్రింట్ అయ్యేటప్పుడు నాకేం కావాలంటే ఆ టర్మ్స్ అన్నీ నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ టర్మ్ నుండి 6వ టర్మ్ వరకు నాకేం కావాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ కూడా నాకేం కావాలంటే ఒక్కొక్కసారి ప్రింట్ అవుతా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టర్మ్లో నాకేమని ప్రింట్ అవ్వాలి అంటే 2 అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. నేను తీసుకున్న నెంబర్ 6 కాబట్టి ఎన్ని టర్మ్స్ ప్రింట్ అవ్వాలి? 6 2లు అనేవి ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? మొదటి టర్మ్లో ఒక 2 మాత్రమే, రెండో టర్మ్లో 2 రోళ్ళు, మూడో టర్మ్లో 3 రోళ్ళు, నాలుగో టర్మ్లో 4 రోళ్ళు, ఐదో టర్మ్లో 5 రోళ్ళు, ఆరో టర్మ్లో 6 రోళ్ళు. ఇలా మనం నంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ నంబర్కి తగ్గట్టు నాకేం కావాలంటే మనం తీసుకున్న సిరీస్కి తగ్గట్లు ఏం కావాలంటే దాంట్లో 2 అనే క్యారెక్టర్ ఏం కావాలంటే మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టర్మ్స్ నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అయినప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ సిరీస్లో ఉండాలన్నమాట. ఇలా ఉండాలి అంటే మనం ఒక కోడ్ అనే దాన్ని ఎలా రాస్తారనేది నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ గురించి మనం చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. ఏమని ఇచ్చారంటే ఇవి ఎక్కువగా మన ఇంటర్వ్యూ పర్పస్లో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్. అంటే నాకేం చెప్పారంటే ఏదైనా ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఎంతని ఇచ్చారంటే నాకు ఒక నెంబర్ ఎంతని ఇచ్చారంటే 4 ఇచ్చారు. అంటే ఈ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టర్మ్స్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. ఏంటి 2 అనే సిరీస్లో ఉన్న నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే నాకేం కావాలంటే మొదటి లైన్లో ఒక 2 మాత్రమే ప్రింట్ అవ్వాలి. రెండో లైన్లో నాకు ఎన్ని ప్రింట్ అవ్వాలి? 2 2లు మాత్రమే ప్రింట్ అవ్వాలి. మూడో లైన్లో నాకు ఎన్ని కావాలి? 2 2 2 అనేవి మాత్రమే ప్రింట్ అవ్వాలి. నాలుగో లైన్లో నాకేం కావాలి? 2 2 2 2 అని ప్రింట్ అవ్వాలి. ఫైనల్గా కనుక చూసామనుకో నేను తీసుకున్న నెంబర్ ఎంత 4 కాబట్టి ఆ 4కి తగ్గట్లు ఎన్ని ప్రింట్ అయ్యాయి చూడు 1 2 3 4 అంటే లాస్ట్ రోలో 4 2s అనేవి ప్రింట్ అవ్వాలి. దాని ముందర కూడా మనం చూస్తుంటే ఎన్ని రోస్ ఉండాలంటే మొత్తము 1 2 3 4 అంటే మనకి ఎన్ని కావాలంటే 4 టర్మ్లు ప్రింట్ అవ్వాలన్నమాట. 4 సార్లు ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ సారి ప్రింట్ అయ్యేటప్పుడు 1 మాత్రమే ఉండాలి. రెండో టర్మ్ ప్రింట్ అయ్యేటప్పుడు ఒకటే నెంబర్ 2 సార్లు రిపీట్ అయి ఉండాలి. మూడో టర్మ్లోకి వెళ్ళినప్పుడు కోడ్ 3 సార్లు లూప్ అనేది ప్రింట్ అవ్వాలి. నాలుగోసారి ప్రింట్ అయ్యేటప్పుడు మనం రిపీటెడ్ కావాలి అని చెప్పారు. ఇలా కనుక రాయాలి అంటే ఒక కోడ్ని ఎలా ఓకే అలా సాల్వ్ చేయాలంటే ఏదైనా ఒక టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూసుకోవాలన్నమాట. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు మన వసంత? The input will be in a single line containing an integer representing n. n is equals to int of input of. మనకి ఏం చెప్పమన్నారంటే ఒక ఇన్పుట్ అనే ఒక సిరీస్ని వాడి దాంట్లో మీకు మొదటి లైన్ ఏదైతే ఇస్తారో ఆ లైన్లో మీరు ఏం చేయాలంటే ఒక ఇంటీజర్ని తీసుకొని చెప్పాడన్నమాట మొదటి లైన్లో మాత్రమే. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను 6 అని తీసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను 6 అనే నెంబర్ని తీసుకున్నాను. అంటే ఒక ఇంటీజర్ ఇస్తారని చెప్పాను. ఆ ఇంటీజర్ని తీసుకున్నాను. ఓకే. ఇన్పుట్లో నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఈ వాల్యూని మనం ప్రోగ్రాంలో కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఒక అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టుకొని ఇంటీజర్ రూపంలో దాన్ని స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. అలా పెట్టడం ద్వారా ఏమైంది మనం ఇన్పుట్ అనే డబ్బాలు ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే ఎన్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఓకే. ఇన్పుట్ నేను ఎంతైతే తీసుకున్నాను దానికి తగ్గట్లు మనం కోడ్ ఏం చేయాలి ఇన్పుట్లో నేను 6 అని తీసుకున్నాను. ఏం కావాలి ఇక్కడ ఫైండ్ చూపించాడు సీక్వెన్స్ అంటే ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు చూడు 2 అనే నెంబర్తో నాకేం కావాలి నేను తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉన్నాయో ఆ నెంబర్ ఎన్నిసార్లు కావాలంటే 6 సార్లు నేను తీసుకున్న నెంబర్ ఎంత 6 కాబట్టి 6 టైమ్స్ ఈ 2 అనే నెంబర్ నాకేం కావాలంటే 6 టర్ములుగా నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. 6 టర్ములుగా నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మొదటి టర్మ్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే కిందే చెప్పాడు 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి ఒక క్యారెక్టర్. రెండో టర్మ్లో ఏం ప్రింట్ అవ్వాలంటే 2 సార్లు ప్రింట్ అవ్వాలి రెండో టర్మ్లో ఏం ప్రింట్ అవ్వాలంటే 2 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. మూడో దాంట్లో ఏం కావాలంటే 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి.
నాలుగో టర్మ్లో ఎంత ప్రింట్ అవ్వాలంటే నాలుగు క్యారెక్టర్లు ప్రింట్ అవ్వాలి. ఐదో టర్మ్లో ఎన్ని ప్రింట్ అవ్వాలంటే 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఆరో టర్మ్లో ఎన్ని ప్రింట్ అవ్వాలంటే 6 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఇన్పుట్లో నెంబర్ ఎంతైతే తీసుకుంటామో ఆ తీసుకున్న నంబర్కి ప్రకారంగా నాకు ఏం కావాలంటే ఈ సిరీస్లో మనం తీసుకున్న నంబర్ ఎంతైతే ఉందో దాన్ని టర్మ్ అని పిలుస్తారన్నమాట. మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని టర్ముల్లో నాకేం కావాలంటే ఇక్కడ ఉన్న 2 అనే ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఏం కావాలంటే ఇక్కడ చూపించిన విధానంలో నాకేం కావాలంటే కోడ్ ప్రింట్ అయ్యేటట్టు రాయాలన్నమాట. అలా రాయాలి అంటే ఒక కోడ్ ఎలా రాస్తారని నా దగ్గర ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా ఒక సిరీస్లో ఉన్న ఒక ప్యాటర్న్ కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, పర్రని ఒక లూప్ సహాయంతో ప్రింట్ చేయొచ్చు. ఎందుకని మొదటి టర్మ్లో ఒకే నెంబరు, తర్వాత టర్మ్లో ఒకే నెంబర్ని 2 సార్లు, తర్వాత టర్మ్లో ఒకే నెంబర్ని 3 సార్లు ఇలా మనం ప్రింట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, సీక్వెన్స్లో మనం ఏం చేయాలి, నంబర్స్ అన్నిటిని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అందుకని ఫర్ అనే ఒక లూప్ తీసుకున్నాం. ఆ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి, ఐన్ రేంజ్ ఆఫ్ ఏం కావాలి, ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలి, ఒకటో రో నుండి ఒకటో టర్మ్ నుండి ఎన్నో టర్మ్ వరకు ప్రింట్ అవ్వాలి. నేను తీసుకున్న నంబర్ ఎంతైతే ఉందో ఆ నంబర్ వరకు నాకేం కావాలంటే సీక్వెన్స్లో నాకేం కావాలంటే నంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, అలా ప్రింట్ అవ్వాలంటే నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి అంటే సీక్వెన్స్లో నాకు నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే అవుట్పుట్ అని రాసుకున్నాను అన్నమాట. అవుట్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. మనకు అవుట్పుట్ ఎలా రావాలి అన్న అవుట్పుట్ అనేది ఎలా రావాలి 2 అనే సిరీసే రావాలి. ఎన్నిసార్లు రావాలి, ఇప్పుడు నేను ఇన్పుట్లో 6 అని తీసుకున్నాను. ఇన్పుట్లో నేనేం తీసుకున్నాను అంటే 4 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం కావాలి, ప్యాటర్ను నాకేం కావాలి, 4 అంటే దీన్ని ఏమంటారు, 4 టర్మ్స్ అంటారు అన్నమాట. 4 టర్మ్స్, టోటల్ టర్మ్స్ ఈక్వల్ టు టోటల్ టర్మ్స్ ఈక్వల్ టు ఎంత అని పిలుస్తారంటే 4. అంటే మనం ఇన్పుట్లో నెంబర్ ఎంతైతే తీసుకుంటున్నామో దాన్ని టోటల్ టర్మ్స్గా తీసుకోవాలి. ఆ టోటల్ టర్మ్ అన్నప్పుడు ఏమంటారంటే ఇక్కడ చెప్పిన దాన్ని మొదటి టర్మ్ అని, దీన్ని రెండో టర్మ్ అని, మూడో టర్మ్ అని, నాలుగో టర్మ్ అని ఇలా తీసుకుంటారు అన్నమాట. సపోజ్ దట్ మనం ఇన్పుట్లో 5 అని తీసుకున్నాం అనుకో, అప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఉన్న నంబర్ సిరీస్ అనేది ఏం కావాలంటే ఐదో టర్మ్ కూడా ఫామ్ చేయాలి. ఐదో టర్మ్ ఫామ్ చేయాలంటే ఏం కావాలి, 2 అనే నంబర్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, 5 సార్లు ప్రింట్ చేయాలి. అట్లా నేను ఏదైతే ఇన్పుట్లో నంబర్ తీసుకుంటున్నామో ఆ నంబర్కి తగ్గట్టు నాకేం కావాలంటే అన్ని టర్మ్స్లో నాకు 2 అనే నంబర్ ఏం కావాలంటే ఇలా సిరీస్ ప్యాటర్న్లో నాకు ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలంటే ఒక కోడ్ని ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టికెట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఉన్న ఏదైనా ఒక ప్యాటర్న్ ఎలా ఫామ్ చేస్తారని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 1 అనే దాన్ని ఎలా ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. 1 అనే రోని కనుక 1 అనే ఒక సిరీస్ని కనుక ఫామ్ చేయాలనుకో, అంటే సిరీస్లో ఉన్న క్వశ్చన్లు సాల్వ్ చేయాలన్నా కానీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా ప్యాటర్న్ క్వశ్చన్స్. అంటే ఈ 4 అనేది పెట్టినప్పుడు నాకేం కావాలి, ఈ సిరీస్లో ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలంటే 2 బదులు మీరు ఏం చేస్తారు, స్టార్ పెట్టుకోండి. స్టార్ 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 ఇట్లా ఉంది. ఈ టైప్లో ఉన్న ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే మీ అందరికి తెలుసా తెలియదా? అప్పుడు ఏం చేయాలి, స్పేస్ అనేది మనకు అవసరం లేదు. అక్కడ ఉన్న ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏంది, క్యారెక్టర్, తర్వాత ఏముంది, అన్నీ కూడా ఏమున్నాయి, స్టార్స్ ఉన్నాయి. ఈ టైప్లో కనుక మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము, మొదటి రోలో నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి ఫస్ట్ స్టార్ అనేది ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, స్టార్ అనేది మాత్రం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నీ కోడ్ ఎలా రాయాలి ఇక్కడ స్టార్ అని రాయాలి. అదే నాకు 2 అనేది నెంబర్ కనుక ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, 2 ఇంటూ అని పెట్టేసి నేను ఏం చేశానంటే 1 అని పెట్టుకున్నాను. రెండో రో అనేది ప్రింట్ చేయాలి. రెండో రోని కనుక ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేయాలి, స్టార్ ఇంటూ 2 అని పెట్టుకోవాలి. అదే మూడో టర్మ్ కనుక ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏం కావాలి, 2 అనే నంబర్స్ నాకు ఎన్ని కావాలి, 3 టైమ్స్ రావాలి. అప్పుడు నాకేం కావాలి, ఇంటూ 3 కనుక పెట్టాను అప్పుడు నాకేమైంది అంటే మూడో టర్మ్ ఫామ్ అయింది. అంటే నేను ఒక టర్మ్ని కనుక ఫామ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నాను అంటే 1 2 3 4 అని నంబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా ఏం చేయొచ్చు అంటే, సపోజ్ దట్ ఇదంతా తీసేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నా క్వశ్చన్ ఏంటిది, పడిచింది నాకు ఏం చెప్పాడంటే ఇక్కడ నేను ఒక 6 అని తీసుకున్నాను. 6 అని తీసుకోగల నాకు అప్పుడు ఏం కావాలి అంటే ప్రింట్ అని పెట్టేసి నాకేం కావాలంటే 2 ఇంటూ
ఇంటూ నాకేం కావాలంటే 1 అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు నాకేమైద్దో చూద్దాం. 2 అనేది ఒకటే ప్రింట్ అయిపోయింది. తర్వాత లైన్లో నాకేం కావాలి, ఇదే కోడ్ నాకేం కావాలి, ప్రింట్ ఆఫ్ నాకేం కావాలి, డబుల్ కోట్స్లో 2 ఇంటూ 2 అని పెట్టాను. అప్పుడు నాకేమైందో చూడు, 2 ఇంటూ 2 అంటే ఎంత, నెక్స్ట్ లైన్లో ఏమైంది, అదే 2 అనేది 2 టైమ్స్ ప్రింట్ అయింది. అలా నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, నేను ఇన్పుట్లో ఎంతైతే నెంబర్ తీసుకున్నానో అన్నిసార్లు నాకేం కావాలంటే అన్ని టర్మ్స్లో ప్రింట్ అవుతూ ఉండాలి. టర్మ్ నెంబర్ 1 కనుక తీసుకుంటే ఆ రోలో నాకేం కావాలి, ఆ రో మొత్తంలో కూడా నాకేం కావాలి, ఒకే ఒక క్యారెక్టర్ ఉండాలి. టర్మ్ నెంబర్ 2 కనుక వెళ్ళిందంటే కోడ్ అప్పుడు నాకేం కావాలి, సెకండ్ రోలో 2 క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. టర్మ్ నెంబర్ 3లోకి వెళ్ళామనుకోప్పుడు నాకు ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. అలా టర్మ్ నెంబర్ 4లోకి వెళ్ళామనుకో 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. అలా మనం తీసుకున్న నెంబర్ని ఎలా తీసుకుంటారంటే టర్మ్గా తీసుకుంటారు. అంటే మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే టర్మ్ ఉందో ఆ టర్మ్కి తగ్గట్టు నాకేం కావాలంటే కోడ్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే కోడ్ని ఎలా రాయాలి అంటే నాకు ఒకటే అర్థమైందనమాట. డబుల్ కోట్స్లో 2 తీసుకొని మనం తీసుకునే టర్మ్ ఎంతైతే ఉందో ఆ టర్మ్ నెంబర్ని కనుక రిప్రజెంట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ లాజిక్ని మనం అచీవ్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేశానంటే ఈ టర్మ్ని కనుక ఫామ్ చేయాలనుకోప్పుడు నేనేం చేశానుకో, టర్మ్ 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 ఈక్వల్ టు 2 ఇంటూ ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలి, 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే 1 బదులు నేనేం చేశాను, ఐ అని పెట్టాను. ఐ అంటే దాని మీనింగ్ ఏంటి, 1 కదా, 1 అని పెట్టుకున్నాను అనమాట. అలానే నేనేం చేశాను, ఈ కోడ్ అయిపోగానే నాకేం కావాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే టర్మ్ అని పెట్టాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు, 2 అనేది ఒకసారి ప్రింట్ అయిపోయింది. తర్వాత నేనేం చేశాను, మళ్ళీ ఏం చేశాను, లూప్ చెప్పాను. ఎంతవరకు చెప్పాను, అప్ టు n+1. n+1 అంటే దాని మీనింగ్ ఏంది, మనం తీసుకున్న నెంబర్ ఎంత అయితే ఉందో ఆ నెంబర్కి ఒకటి కలిపామనుకో 7 అయింది. 7 అంటే నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని ముందర నెంబర్ ఎంత, 6. అంటే ఒకటో నెంబర్ నుండి ఒకటో టర్మ్ నుండి మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న నెంబర్ 6 కాబట్టి 6వ టర్మ్ వరకు ఏమవుతుందంటే 2 అనే క్యారెక్టర్స్ ఏమవుతుందంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక మనం ప్రింట్ చేయాలి అనుకో కోడ్ని ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేయగలమంటే అచీవ్ చేయగలం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి అర్థమైందా? ఈ సిరీస్ ప్యాటర్న్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దాంట్లో మనం ఏ లాజిక్ని ఫైండ్ అవుట్ చేశారనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే టికెట్ సాల్వ్ చేయడం అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే. అలానే మరొక టికెట్ని కూడా చూద్దాం. Given a number n, write a program that checks if n is not divisible by any number from 2 to 9. n అనే ఒక వేరియబుల్లో మనం ఏదన్నా ఒక టర్మ్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేయాలి 2 to 9 లోపల 2 నుంచి 9 వరకు ఏవైతే నెంబర్స్ నాట్ డివిజిబుల్ ఉంటాయో అప్పుడు ప్రింట్ డివిజిబుల్ ఇఫ్ n ఈస్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 9. 2 to 9 ఏవైనా డివిజిబుల్ అయితే అది ప్రింట్ డివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ చేయాలి, ఆర్ ఎల్స్ ఇండివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. ఎగ్జాంపుల్ n is equals to 15. 15 అనే టర్మ్ చూసుకున్నప్పుడు 15 3 and 5తో డివిజిబుల్ అవుతుంది. 2 4 6 7 8 and 9తో నాట్ డివిజిబుల్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ అనేది the output should be divisible number as 15 is divisible by at least one of the 2 నుంచి 9 వరకు అట్లీస్ట్ ఒక నెంబర్ అనేది డివిజిబుల్ అయి ఉంటే అవుట్పుట్ అనేది డివిజిబుల్ నెంబర్ అని రావాలి, లేదంటే ఇండివిజిబుల్ నెంబర్ అని రావాలి. అలాగే ఎగ్జాంపుల్ 103 చూసుకున్నప్పుడు కూడా టికెట్ ఒకసారి అంటే మనం అంతా ఒక నెంబర్ అనేది తీసుకోవాలంటే ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ అనేది ఇస్తారంట. ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలంట. ఏమని రాయాలి, ఇఫ్ నువ్వు తీసుకున్న నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ ఫ్రమ్ 2 to 9. అంటే మనం తీసుకున్న నెంబర్ కనుక చెక్ చేయాలన్నమాట. ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే 2 అనే నెంబర్ నుండి 9 అనే టేబుల్ వరకు ప్రతి టేబుల్తో కూడా మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ని ప్రతి నెంబర్ను కూడా మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ని
2 టేబుల్తో, 3 టేబుల్తో, 4th టేబుల్తో, 5th టేబుల్తో, 6th టేబుల్తో, 7th టేబుల్తో, 8th టేబుల్తో అలా 2 అనే సిరీస్ నుండి 2 అనే టేబుల్ నుండి 9 టేబుల్ వరకు మనం తీసుకున్న నెంబర్ ప్రతిసారి కూడా ఏం చేయాలంటే డివిజిబుల్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ డివిజిబుల్ నంబర్. అంటే మనం డివిజిబుల్ అనేది ఎప్పుడు చెప్పాలంటే మనం తీసుకున్న నెంబర్ కనుక 2 అనే నంబర్ నుండి 9 అనే నంబర్లో ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్లో ఏదో ఒక టేబుల్తో కనుక డివిజిబుల్ అయిందనుకో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న క్వశ్చన్ అనేది డివిజిబుల్ అని ప్రింట్ అవ్వాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే అలా కనుక జరగకపోతే ఏం చేయాలంటే ఇండివిజిబుల్ అనేసి మనం కోడ్ రాయాలి. అలా రాయాలి అంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే ఒక పైథాన్లో కోడ్ ఎలా రాస్తారని నా దగ్గర ఇచ్చిన వన్ ఆఫ్ ద టికెట్ అనమాట. సపోజ్ దట్ మా వసంత అనే అమ్మాయి ఒక నెంబర్ తీసుకుంది. ఆ నెంబర్ కోడ్ ఏంటంటే మా అమ్మాయి ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకుంది. ఎంత తీసుకుందంటే 15 అని తీసుకుంది. అంటే ఈ అమ్మాయి ఏం చేయాలి అంటే ఈ తీసుకున్న నెంబర్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ నుంచి చెక్ చేయాలన్నమాట. ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 2 అనే నెంబర్తో, 3 అనే నెంబర్తో, 4 అనే నెంబర్తో, ఆ తర్వాత ఏం చేయాలి 5 అనే నెంబరు, తర్వాత 6 అని, 7 అని, 8 అని ఈ నెంబర్స్తో మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాలన్నమాట. వీటిని తీసుకున్న ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే తీసుకుందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే డివిజన్ చేయాలన్నమాట. అలా డివిజన్ చేసినప్పుడు ఈ మనం తీసుకున్న నెంబర్స్ని ఏదో ఒక నెంబర్తో కనుక మనం తీసుకున్న ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డివిజిబుల్ కనుక అయ్యింది అనుకో అప్పుడు ఏం చేయాలంటే దిస్ నెంబర్ ఈ డివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. లేదు అనుకో ఇట్ ఈస్ ఇండివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు మీకు నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు ఎలా చెక్ చేస్తారని చూద్దాం. యా n ఈక్వల్ టు అనేసి నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఎందుకని నేను తీసుకుంది ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 15 అని తీసుకున్నాను. ఆ నెంబర్ని నేను ఏం చేశానంటే ప్రోగ్రాంలోకి రాసుకుందాం అనుకున్నాను. ప్రోగ్రాంలోకి రాయాలంటే అప్పుడు నేను ఏం చేయాలి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలి ఇన్పుట్లో మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని ప్రాపర్గా స్టోరేజ్ అయ్యేటట్లు చేయాలి. అలా స్టోరేజ్ అవ్వాలంటే నేను తీసుకున్న నెంబర్ ఇంటీజర్ రూపంలో స్టోరేజ్ అవ్వాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారని నాకు అర్థమైంది. ఓకే. తర్వాత నేను ఏం చేశాను నేను తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి 2 అనే నెంబర్ నుండి 9 అనే నెంబర్ వరకు మనం ఏం చేయాలి ప్రతి సిరీస్లో కూడా మనం ఏం చేయాలి ప్రతి నెంబర్ని కూడా ఏం చేయాలి ఇక్కడ రాసిన 2 అనే నెంబర్ నుండి 2 అనే టేబుల్తో 3 అనే టేబుల్ 4 అనే టేబుల్ 5 6 7 8 9 అలా మనం అప్ టు ఎంతవరకు చెక్ చేయాలి 9 వరకు చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి నంబర్ ఆఫ్ ఒక్కొక్క టేబుల్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలనుకో ఏం చేయాలి మన కోడ్ని బోల్డ్ అన్ని సార్లు ఒక సీక్వెన్స్లో కనుక ఏం చేస్తున్నాం ఒక నెంబర్ తర్వాత మరొక నెంబర్ తర్వాత మరొక నెంబర్తో మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ సిరీస్ని కనుక మనం చెక్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఫార్లని లూప్ సహాయంతో చేస్తారనమాట. అలా చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఫార్లని పెట్టేసి ఐని ఒక వేరియబుల్ రాసి ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఎక్కడి నుండి చెక్ చేయాలనుకుంటున్నాము 2 అనే టేబుల్ నుండి ఎక్కడ వరకు చెక్ చేద్దాం అనుకుంటున్నాము 9 అనే టేబుల్ వరకు చెక్ చేద్దాం అనుకుంటున్నాం. 9 అనే టేబుల్ దాకా చెక్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి 9 + 1 అన్నాను. 9 + 1 అంటే ఎంత 10 అయినా అంటే 10 అయినా రావచ్చు లేకపోతే 9 + 1 అని పెట్టవచ్చు. 9 + 1 అంటే 10 కదా 10 అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్ ఎంత 9 కాబట్టి 9 అనే నా టికెట్లో ఏం చేయాలని చెప్పాను ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ని మనం ఏం చేయాలి అంటే డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలంటే 2 3 4 5 6 7 8 9 అనే టేబుల్స్తో మనం తీసుకునే నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అలా చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ కాడికి వెళ్ళేసి మనం ఏ నెంబర్తో అయితే డివిజిబుల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సీక్వెన్స్ అనేది మనం ఏం చేయాలంటే సీక్వెన్స్ అనేది చెప్పాలన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది
ఒక్కొక్క వాల్యూ ఏం చేస్తుందంటే పంపిస్తుంది. దాని ద్వారా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలా చెక్ చేయాలంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే 2 అనే టేబుల్ నుండి 9 అనే టేబుల్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేశాను, చెక్ చేసుకున్నాను, తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న తర్వాత నేనేం చేయాలి, మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, 2 అనే టేబుల్తో చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 2 అని పెట్టేసి 2 అనే టేబుల్తో చెక్ చేయాలంటే 2 బదులు మనం వాల్యూ ఏం చెప్పుకున్నాం, ఐ అనే వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ అయితే ఆ వాల్యూతో మనం ఏం చేస్తామంటే మన నెంబర్ని డివిజిబుల్ చేస్తున్నాం. అది డివిజిబుల్ అయిందో లేదో చెప్పాలి అంటే ఏం చేస్తున్నాము, దాని యొక్క రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ 0 కనుక డివిజిబుల్ అని పిలుస్తారు. అందుకని రిమైండర్ మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎన్ అని తీసుకొని ఐ అని పెట్టేసేసి రెండింటి మధ్యలో పర్సంటైల్ పెట్టాను. అంటే అప్పుడు ఏమైంది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఐ అనే వేరియబుల్ నెంబర్ స్టోరేజ్ అయిందో ఆ నెంబర్తో డివిజిబుల్ అయిపోయి దాని యొక్క రిమైండర్ అనేది వచ్చేసింది. అది ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 0 కనుక ఈక్వల్ అయింది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక అవుట్పుట్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నాను, నంబర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఐ అని పెట్టేశాను. అంటే ఏంటి, ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే అందుకని నేను ఏం చేస్తానంటే డివిజిబుల్ అంటే ఇక్కడ ఏం చేద్దాం అంటే నంబర్ అని పెట్టుకున్నాను. నంబర్ ఈక్వల్ టు ఐ అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే నంబర్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి. ఏమైంది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో 15 అనే నెంబరు 2 అనే నెంబర్ నుండి 9 అనే టేబుల్ వరకు 15 అనే టేబుల్ని కనుక మనం ఏం చేస్తామంటే డివిజన్ చేసుకుంటూ వెళ్ళామనుకో, ఏ నెంబర్తో మాత్రం మనం తీసుకున్న నెంబర్ అనేది డివిజిబుల్ అయ్యింది అంటే 3 అనే టేబుల్తో అండ్ 5 అనే టేబుల్ డివిజిబుల్ అనేది అవ్వదు అనమాట. ఓకే డన్, నాకు అర్థమైపోయింది. అంటే నాకు డివిజిబుల్, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం చెక్ చేయాలి. ఎక్కడ నుంచి చెక్ చేయాలి, 2 టేబుల్ నుండి 9th టేబుల్ వరకు మనం ప్రతి టేబుల్తో కూడా మనం ఏం చేయాలి, తీసుకున్న నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెక్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ కనుక డివిజిబుల్ కనుక అయ్యింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది డివిజిబుల్ నెంబర్ అని చెప్పాలి. ఒకవేళ మనం తీసుకున్న నెంబర్ ఆ టేబుల్స్ లోపల కనుక డివిజిబుల్ కాలేదు అంటే ఏం చేయాలి, ఇట్ ఈస్ ఇండివిజిబుల్ నెంబర్ అని పెట్టాలన్నమాట. అలా చేయాలి అంటే మన కోడ్ని ఎలా రాయాలంటే ఇలా రాయాలన్నమాట. అర్థమైపోయింది. ఓకే డన్ అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ప్రింట్ నెంబర్ కాదు కదా నాకు కావాల్సిన, నంబర్స్ కాదు నాకు ప్రింట్ అవ్వాల్సింది. నాకేమని ప్రింట్ అవ్వాలంటే ఒకటి చెప్పాను అనమాట, ఇఫ్ మనం ఏం చేయాలి, నంబర్ నాకేం కావాలి, ఇఫ్ నంబర్ అనేది ఏం కావాలి ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేసేసాం చెప్పాలి. మాత్రమే చూసేస్తారు. ఒకసారి మనం ఏం చేద్దాం, రన్ యాజ్ కోడ్ చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఏమైంది, 3 అనే టేబుల్తో 5 అనే టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు నాకేమైంది అంటే నేను తీసుకున్న నెంబర్ డివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 7 అని తీసుకున్నాను. 7 అని తీసుకున్నాను అనుకో, ఇదే నెంబర్ చూద్దాం. 7 అనే నెంబర్ ఏమైంది, 7 టేబుల్తో కూడా డివిజిబుల్ అయింది కాబట్టి అందుకని దాన్ని డివిజిబుల్ నెంబర్ అని చెప్పాను. సపోజ్ దట్ నేను ఏం చేస్తాను అంటే 13 అని తీసుకున్నాను. 13 అనేది 2 నుండి 9 టేబుల్ వరకు ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వదు. అందుకోసం దాన్ని ఏమనుకున్నా అంటే ఇండివిజిబుల్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ అనేది 2 టేబుల్ నుండి 9 టేబుల్ వరకు ఉన్న ప్రతి టేబుల్తో కనుక అది డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఏం చేస్తారంటే కోడ్ అనేది ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే ఎక్యూట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్
ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఒక చిన్న లాజిక్ వాడుతున్నాం అనమాట. ఎన్నిసార్లు మనం తీసుకున్న కోడ్ అనేది ఎన్నిసార్లు మాత్రం అది డివిజిబుల్ అవుతుంది అనే దాన్ని చెక్ చేసుకోవడం ద్వారా మాత్రం ఏం చేస్తామంటే అది డివిజిబుల్లో కాదో చెక్ చేస్తాం. అందుకోసం మనం ఏం చేస్తామంటే అది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అనేది మనకు అవసరం లేదు. ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెప్పాలి అంటే ఏం చేస్తామంటే కౌంట్ చేయడం ద్వారా చెప్పగలం అనమాట. ఇప్పుడు 2 టేబుల్స్ అయిందనుకో, ఓకే 2 టేబుల్స్ అయ్యింది, 3 టేబుల్స్ అయ్యింది, 4 టేబుల్స్ అయ్యింది. ఎన్నిసార్లు అయిందనేది మనం కౌంట్ చేసుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తానంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే దీన్ని తీసుకెళ్ళి పెట్టడం అనేది చేశాను. అలా పెట్టడం ద్వారా నాకేమైందంటే నేను తీసుకున్న కోడ్ ఎన్నిసార్లు అయితే డివిజిబుల్ అవుతుందో ఆ డివిజిబుల్ అయ్యే మొత్తాన్ని నేనేం చేశాను ఇన్స్టలైజర్ అప్డేషన్ 2 తీసుకొని దాంట్లో ఏం చేస్తానంటే స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక్కసారి కూడా నాకు డివిజిబుల్ కాలేదనుకో మనం తీసుకున్న నంబరు, అప్పుడు నాకేమైందంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అదే ఒకసారి కంటే ఎక్కువ సార్లు కనుక అయ్యింది అంటే అప్పుడు నాకేమైందంటే డివిజిబుల్ అని ప్రింట్ అయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ కనుక రాసేటప్పుడు ఏం చేస్తారంటే డివిజిబుల్లో కాదు చెప్పాలి అన్నప్పుడు ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీంతో మనకి ఏమైందంటే ఈరోజు సెషన్లో 2 టాస్క్లు చేసుకున్నాము. అలాగే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే NumPy అనేసి మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. వాటిని కూడా మనం ఏం చేద్దామంటే స్లోగా వీక్లీ మనకి ఏమవుతుందంటే ఆ టూల్స్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. మీ అందరికి కూడా ఏం చేస్తానంటే ఒక మంచి రోజు చూసేసి రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి మీ అందరికి షేర్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.